వెల్కమ్ టు డివై న్యూస్. టీ కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్కు ప్రసవించిన బిడ్డ మృతిపై బాధితులు ఆందోళన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం టీ కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నవజాత శిశువు మృతిపై బంధువులు ఆందోళన. ఎంతో మంది గర్భిణులకు పురుడు పోయించిన ఆశా వర్కర్ పురుడు పోసుకున్న 2 గంటల సమయంలో ఆమె ప్రసవించిన శిశువు మరణించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. జరిగిన ఘటనపై న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద ఆందోళనకి దిగిన స్థానిక జనసేన నాయకుడు సవరపు వెంకట్ శాఖాపరమైన దర్యాప్తును కోరిన బాధితుల్ని మీకేం కావాలని బెదిరించిన పోలవరం ఎస్ఐ భయభ్రాంతులకు గురైన బాధిత వర్గాలు మృత శిశువుని తీసుకుని వెళ్లినట్లు తెలిసిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ 4 రోజుల్లో సమస్య పరిష్కరించడం జరుగుతుందని, అప్పటి వరకు మృత శిశువు ఆసుపత్రి మార్చురీలో ఉంచడం జరుగుతుందని బాధిత వర్గాల పెద్దలకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై సూపరింటెండెంట్ డయానాను వివరణ కోరగా మృత శిశువును రాత్రి తీసుకుపోయారని మీడియాకు చెప్పడం జరిగింది. గత సంవత్సరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లతో పాటు సిబ్బందిని అరకులోయ విహారయాత్రకు పంపించిన వ్యవహారంలో ఉన్నతాధికారులు షోకాస్ నోటీసులు పంపించినట్లు తెలిసింది. గర్భిణీలు ప్రసవాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలు డాక్టర్ను గతంలో బదిలీ చేయించి ప్రైవేట్ డాక్టర్ల వద్దకు సిఫార్సు చేస్తున్నట్లు ఆరోపణలు. టీ కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇటీవల జరుగుతున్న ఘటనలపై శాఖపరమైన విచారణ జరపాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రిపోర్ట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటారు. మీరు అనుకున్నది ఏమి ఇక్కడ అలాంటి చేయడానికి ఎన్నో అయిపోవడం కాదండి. మరి ఏం చేస్తారు చెప్పండి, ఏం చేయాలి? రిపోర్ట్ ఇస్తే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వకుండా యాక్షన్ తీసుకోమనుకుంటే మరి ఏం కావాలి మీ ఉద్దేశం? రిపోర్ట్ ఇవ్వండి. రిపోర్ట్ ఇవ్వండి. రిపోర్ట్ ఇస్తే ఏంటి కదా ఈ రోజు మాటిస్తా మనం ఖచ్చితంగా సస్పెండ్ చేపిస్తామండి. నిజంగా మా వాళ్ళ నెగ్లిజెన్స్ ద్వారా జరిగితే యాక్సిడెంట్ జరిగింది, రోడ్డు మీద జరిగిపోతారు, కొంచెం నెగోషియేట్ చేయడం తప్ప ఉన్నారు కదా, మీ పెద్దలందరూ ఉన్నారు కదా, కమ్యూనిటీ ఎల్డర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఈ రిపోర్ట్ మేడం గారు తీసుకోవాలి కదా, ఫార్వర్డ్ చేయలేదు కదా. డిఎంఎన్ఎస్ గారు ఫోన్ చేస్తున్నారు, కంప్లీట్ తెచ్చుకొని చెప్పి బాధ్యులు నిర్ణయించుకొని మాట్లాడినప్పుడు మనం సమస్యను పరిష్కరించుకొని. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.